ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తం సహకారం అందించిన కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు చింతాడ రాంబాబు చంద్రమ్మ దంపతులు. వీరి బిడ్డలు ప్రభు కిషోర్, ప్రభు రాకేష్, కుసుమాంజలి, అను వీరు సహకారం ఇస్తున్నారు. చింతాడ రాంబాబు చంద్రమ్మ దంపతులకు ధన్యవాదాలు. బిడ్డలను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. రాంబాబు గారు, చంద్రమ్మ గారు బిడ్డలు ఇచ్చిన సహకారము నిమిత్తం ఈ కుటుంబాన్ని మీరు దీవించాలని ప్రార్థిస్తున్నాను. వీరిని ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయండి. వారి ప్రతి భౌతిక అవసరం తీర్చండి. మీరు తోడుండి నడిపించండి. రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులను పంపి ఆదుకోండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయ ఆవిష్కరణ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మానవ మనస్సుతో దేవుని వాక్యమును గ్రహించుటకు ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి. సహోదరి చంద్రమ్మ గారు చాలా ప్రశ్నలు నాకు ఇచ్చారు. నేను వారికి తెలియజేశాను. ఖాళీ సమయంలో వచ్చి కొద్ది నిమిషాలు కూర్చొని ఆ ప్రశ్నలకు జవాబులు తీసుకోమని. బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో నాకు కూడా చాలా అనుమానాలు వచ్చాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి. బైబిల్ తెలుసుకుంటూ వెళ్ళే కొలది ప్రశ్నలు జవాబులు దొరికాయి. చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈనాడు ప్రేక్షకులైన మీలో బైబిల్ను గూర్చి, బైబిల్లోని దేవుని గూర్చి, దైవత్రిత్వాన్ని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, ప్రణాళికను గూర్చి, బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ డిఫరెన్సియేషన్ గూర్చి, ఎస్కటాలాజికల్ క్వశ్చన్స్ అనేకమైనవి ఉన్నాయి. నాకు తెలిసిన పరిధిలో, నేనేం గొప్పవాడిని కాదు కదా, నాకు తెలిసిన పరిధిలో మీకు సహాయం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధమే. మీకు ఎవరికైనా బైబిల్ గ్రంథంలో ఏవైనా అనుమానాలు లేదంటే అర్థం కాని విషయాలు ఉంటే మా కార్యాలయాన్ని దర్శించండి. మనం వాక్యం వెలుగులో వాటిని పరిశీలన చేద్దాం. ఒక మనవి, జవాబు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారే దర్శించాలి. దీని అర్థం ఏంటంటే, ప్రశ్నకు మరొక ప్రశ్న, ప్రశ్నకు మరొక ప్రశ్న వెళ్ళే తత్వం కలిగిన వారు చాలామంది ఎదురయ్యారు నాకు. అలా కాకూడదు. దేవుని వాక్యాన్ని వెంబడించడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు బైబిల్ అర్థం కానప్పుడు వారికి వివరించడం సేవకులుగా మా అందరి యొక్క విధి. కనుక ఎవరికైనా బైబిల్ నుండి ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే టీవీ ద్వారా చెప్పటానికి నాకు ఎపిసోడ్ వరుస ధ్యాన క్రమాలు కనుక అలా వీలు కాదు. ప్రశ్న ఉత్తరాలు ప్రోగ్రాం కాదు కనుక సహోదరులు సహోదరులు మీ ప్రశ్నలతో మమ్మల్ని దర్శించవచ్చు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలో ఈ లోకమునకు వచ్చి దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరిచారు.
శిలువపై తన మరణం ద్వారా అపవాదిని రచింపచేసి పాపము యొక్క శిక్షను పరిసమాప్తి చేసి మానవ జాతికి విమోచన దయచేశారు. అలా విమోచన దయచేసిన తరువాత పాత నిబంధనలోని భక్తులు పొందలేకపోయిన శ్రేష్ఠ స్వాస్థ్య భాగం నూతన నిబంధనలోని భక్తులకు దొరికింది. అది పరిశుద్ధాత్ముని యొక్క హృదయము, మానవ హృదయమున నివాసం. విశ్వాసి హృదయాన పరిశుద్ధాత్ముడి నివాసం ఉండుటకు ఒక అవకాశం యేసుక్రీస్తు శిలువ ద్వారా కలిగింది. అప్పటి నుండి అంటే క్రొత్త నిబంధన ప్రారంభం నుండి ఒక ఘనమైనటువంటి స్టేటస్ అంటే అంతస్తు విశ్వాసులకు దొరికింది. అదేమిటంటే యాజకత్వం. పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారులు 12 మంది. ఆ 12 మందిలో లేవి అనే కుమారుణ్ణి మిగిలిన 11 కుమారులలో యోసేపునకు 2 కుమారులను కలుపుకొని 12 గోత్రాలుగా దేవుడు లెక్కించగా వారందరి జ్యేష్ఠ పుత్రుల తరపున లేవి గోత్రాన్ని యాజకత్వానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మిగిలిన 12 గోత్రాల వాళ్ళు సాధారణ ఇశ్రాయేలు పౌరులే. కానీ లేవీయులు జ్యేష్ఠుల పక్షంగా ఎన్నిక చేసుకొనబడిన ప్రత్యేక జనాంగంగా ఉండి కొన్ని లక్షణాలు కలుగున్నారు. ఏమిటి అనగా దేవుడే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యాలు ఇవ్వబడినట్లు లేవీయులకు స్వాస్థ్య భాగాలు ఇవ్వబడలేదు. లేవి పురాలు ఇవ్వబడ్డాయి, అందులో నివసించటమే తప్ప భూమి మీద ఓనర్షిప్ రైట్స్ కల్పించలేదు దేవుడు. ఎందుకంటే దేవుడే వారి స్వాస్థ్య భాగము. భూమి మీద వారు కాదు, వారు ప్రత్యేకితులు. 2, దేవుని ఆలయములోనికి వెళ్ళి పనిచేసే భాగ్యం వారికే దక్కింది. మిగతా 12 గోత్రాలకి కుదరదు. పరిశుద్ధ స్థలములోనికి లేవీయులు వెళతారు. అతి పరిశుద్ధ స్థలములోనికి లేవీయులలో ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఏ తరగతి వారికి అవకాశం వస్తే ఆ వ్యక్తి వెళతాడు. అది కూడా అహరోను వంశంలోనే ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వచ్చే వరకు వచ్చారు. అందులో మార్పు రాలేదు. కనుక యాజకత్వము మనుషులను దేవుని యొద్దకు నడిపించుట, దేవాలయ క్రమాలు ఇవన్నీ చేయుట కొరకు పాత నిబంధనలో యాజకులను చేశాడు. యాజకులుగా సామాన్యులు ఎట్లు కాగలుగుతారు? కానీ ఇక్కడ యెషయా మాట్లాడుతున్న మాట అదే. 61వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, మీరు యెహోవాకు యాజకులు అనబడతారు అన్నాడు. ఎవరు? అందరూ యాజకులు అనబడరే, లేవీయులు తప్ప పాత నిబంధనలో. క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు మాట్లాడుతున్న యెషయా యూదులందరితో మాట్లాడుతూ చెప్పిన మాట మీరు యాజకులు అనబడతారన్నాడు. ఎప్పుడు యాజకులు? నిరంతరము మనము యాజకులంగా ఉండటం కొరకు దేవుడు సంఘములోని ప్రతి వ్యక్తిని కూడా ప్రతిష్ఠించుకున్నాడు. కనుక దేవుని యొక్క సేవ చేయటానికి దేవుని యొక్క సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని పిలుపున్నది. మీరు గ్రేట్ కమిషన్ పరిశీలించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు వారిని శిష్యులనుగా చేయుడి. కనుక వారిని శిష్యులనుగా చెయ్యాలి. శిష్యులనుగా చేసినాకేం చేయమన్నాడు? వారికి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలెనని మీరు వారికి ఆజ్ఞాపించండి. కనుక డిసైపుల్షిప్, శిష్యరికంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు ప్రతి నూతన నిబంధన విశ్వాసిని. నూతన నిబంధన కాలములో నూతన నిబంధనకు చెందిన ప్రతి విశ్వాసి యేసు శిష్యుడే.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మన అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు అని వ్రాశాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అయ్యాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపి వేసుకున్నప్పుడు ప్రధాన యాజకత్వం రద్దయిపోతుంది. ఎందుకంటే అతని యొక్క పై వస్త్రం అతనిని ప్రధాన యాజకునిగా ప్రతిష్ఠితునిగా లోకానికి కనబరుస్తుంది. రిజెక్షన్ ఆఫ్ హిజ్ అథారిటీ, అతనికి దేవుడిచ్చిన అధికారాన్ని తృణీకరించటంతో సమానం వస్త్రాన్ని చించుకోవటం. కనుక పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజకులు వస్త్రాన్ని ధరించేవాళ్ళు, యాజక వస్త్రాన్ని. ప్రధాన యాజకుని వస్త్రం ప్రతిష్ఠితమైన ప్రత్యేక వస్త్రం ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర ప్రధాన యాజకుడు దాన్ని చించేసుకున్నాడు. ఆ సంవత్సరం కయప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అన్న యొక్క అల్లుడు కయప, అన్న మామగారు. కనుక అతడు వస్త్రాన్ని చింపుకున్నప్పుడు యేసు అక్కడ ప్రధాన యాజకుడు అయ్యాడు. యేసు యొక్క గోత్రం యోధా గోత్రం. యేసు లేవి గోత్రంలో పుట్టినవాడు కాడు. మరి యేసు ప్రధాన యాజకుడు ఎట్లా అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు అహరోను వంశము నుండి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు కాడు. ఆ ప్రధాన యాజకులు లోపం కలిగినటువంటి వారు. ఆ ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి 7వ మాసం 10వ దినం జాతీయ ప్రాయశ్చిత దినాన మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ప్రధాన యాజకుడు సైతం తన పాపము కొరకు పాప క్షమాపణ నిమిత్తం రక్తాన్ని ప్రోక్షించుకునేవాడు మొదట. తర్వాత ప్రజల యొక్క పాపం కొరకు ప్రోక్షించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ విధంగా తన పాపము కొరకు రక్తమును ప్రోక్షించుకొనవలసిన అవసరం లేనివాడు. ఆయన అయితే స్వరక్తంతో దేవుని యొక్క హస్తకృతం కాని ఆలయమైన పరలోకంలోనికి యేసు దూసుకుని పోయాడు. తన స్వరక్తాన్ని తీసుకుని నిజదేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ మానవ ప్రధాన యాజకులు ఛాయగా వర్ణించబడి భూమి మీద ఉన్న హస్తకృత ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో కోడెల రక్తం తీసుకుని తమ పాపం కొరకు చేసేవాడు. ఎందుకంటే వారు లోపం కలిగిన వారు, యేసు పాపము లేనివాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడయ్యాడు. తన స్వరక్తాన్ని తీసుకుని ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి మానవుల యొక్క పాపానికి పరిహారముగా విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ప్రజెంట్ చేశాడు. ఆ కారణం చేత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని యాజకులుగా దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. ఇది కథ, ఇది విశేషం. మీరు యాజకులు అనబడతారంటే బికాస్ ఆఫ్ ద క్రాస్ అండ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Because of the ransom paid on the cross by Jesus Christ for the remission of the sins. మానవ పాప పరిహారార్థం విమోచన క్రయధనంగా యేసు యొక్క ప్రాణము రక్తము చిందించబడినందున మానవులకు యేసునందు విశ్వాసం ఉంచిన వెంటనే దేవునికి యాజకులుగా మారుటకు సావకాశం కలిగింది. దే కెన్ డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఇన్ న్యూ టెస్టిమెంట్. నేను ఎప్పుడూ ఈ వాక్యముల చేత ధైర్యపరచబడుతున్నాను. నాకైతే యోగ్యత లేదు, బైబిల్ ముట్టుటకు యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తునందు యోగ్యత అనుగ్రహించబడి కల్పించబడింది. పరిశుద్ధుడైన పౌలు గారే అన్నాడు, అయోగ్యుడనైన నన్ను యోగ్యునిగా ఎంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఎట్లా యోగ్యుడిగా అయ్యాడు అపోస్తలుడైన పౌలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి యోగ్యుడిగా దేవుని చేత ఎంచబడ్డాడు తప్ప అతని వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానే కాదు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, ఈ అంతరంగ సత్యాన్ని బైబిల్ నుండి నీవు గ్రహించాలని కోరుతున్నాను. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని మనుషులు చెబుతారు మా దేవుని పరిచారకులు.
దేవుని పరిచారకులు, మినిస్టర్స్ ఆఫ్ గాడ్, మినిస్టర్స్ ఆఫ్ అవర్ గాడ్ అని రాశాడు. మినిస్టర్స్. ఇవాళ మనకు రాష్ట్రంలో మినిస్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ప్రభుత్వంలో. కానీ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ మినిస్టర్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక పరిచారకుడు. దేవుని ఆత్మ అతని హృదయంలో నివసిస్తారు. అతనికి దేవుని యొక్క ఆత్మ శక్తిని, జ్ఞానమును, సామర్థ్యమును, వివేకమును, ఆత్మీయ వరములను ఇస్తాడు. ఇది గొప్పతనం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి నూతన సృష్టిగా మార్పు నొందుతాడు. పాతవి గతించిపోతాయి. హృదయము నూతనంగా రూపాంతరానికి వచ్చేస్తుంది. కనుక ఆ వ్యక్తి యొక్క తలంపులు వేరుంటాయి, గమ్యాలు వేరుంటాయి, విధానాలు వేరుంటాయి, వ్యవహార శైలి వేరుంటుంది. లోకస్తులతో సంబంధం ఉన్నటువంటిది కాదు. నో బిజినెస్ విత్ ద వరల్డ్. లోకంతో ఏ విధమైన సంబంధం లేని జీవితాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవించగలుగుతాడు. అందుకే అతన్ని దేవుని పరిచారకులు అని పిలుస్తారు. ప్రతి విశ్వాసి దేవుని పరిచర్య చేయవచ్చును. ప్రతి విశ్వాసి సువార్త ప్రకటన చేయవచ్చును. ప్రతి విశ్వాసి తన జీవితం ద్వారా సాక్షిగా దేవుని కొరకు నిలబడవచ్చును. ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదు. ఈయన పనికిరాని దేవుని సేవకని చెప్పడానికి ఎవరికి వీల్లేదు. నేను యేసే పరిష్కారం ప్రారంభించిన క్రొత్తలో చాలామంది నన్ను విమర్శించారు. ఇతను వాక్యం చెప్పేది ఇతనికి ఏం తెలుసు అని చెబుతాడు. ఇవాళ 4800 ఎపిసోడ్స్ మాట్లాడాను బైబిల్లోనండి. కనుక ప్రజలు మొదట వింతగా భావించవచ్చు. కానీ దేవుని కార్యములు మన జీవితంలో చూచడం ద్వారా వారే మనలను పరిచారకులుగా అంగీకరిస్తారు. ఇది దేవుని యొక్క మహాకృప చేత సాధ్యమయ్యే కార్యం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు, వారి ప్రభావాన్ని పొంది అతిశయిస్తారు. నూతన నిబంధన సంఘము యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? అద్భుతం. ఏమిటో చెబుతాను వినండి. పాత నిబంధన గ్రంథంలో ఆదాము పాపము చేసిన వెంటనే అతని డిసెండెంట్స్ మీద, అతని వారసులందరి మీద కూడా పనిష్మెంట్ వచ్చింది. ఏమిటి ఆ పనిష్మెంట్? 3వ అధ్యాయం ఆదికాండంలో చెప్పాడు. నీవు కష్టపడి సేద్యం చేసి చెమటోడ్చి భూమిని పండించి ఆహారం తింటావు. ఆహారం కొరకు ప్రయత్నించినప్పుడు భూమి నీకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపిస్తుంది అన్నాడు. నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. ఆదాము శపించబడలేదు. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము శపించబడలేదు. ఆదాము నిమిత్తం నేల శపించబడింది. ఆదాము శిక్షించబడ్డాడు. ఆదాము యొక్క పాపము కారణంగా ఆదాము నుండి వచ్చిన సకల మానవులు కూడా అదే స్వభావాన్ని సంతరించుకొని పుట్టారు. దాన్ని ప్రాచీన పాపపు స్వభావ సంతానం అని అన్నారు. కనుక ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని కలిగి ఉన్న మానవులందరూ కూడాను ఆ శిక్షావిధికి లోనైన వారుగా జీవించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో మరణించినప్పుడు మానవుల మీద ఉన్న ఆ శిక్షావిధి కొట్టివేయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షావిధి లేదు అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వచ్చింది ఆదాము పాపమును బట్టి. అంతకు మునుపు, పాపము చేయక మునుపు ఆదాము ఏ వృక్ష ఫలాన్ని సేద్యం చేసి పండించలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఏదెను వనమున ప్రతి విధమైన వృక్ష ఫలమును, తోట మధ్యన మంచి చెడునిచ్చు వృక్ష ఫలమును, అలాగే జీవవృక్ష ఫలమును వేసెను అని వ్రాసింది. కనుక ప్రతి వృక్ష ఫలము ఏదైనా వనములో దేవుని చేత నాటబడి సంపూర్ణ ఫలముల చేత ఆదాము సంతోషముగా ఇష్టపూర్వకంగా తిని ఆనందించుటకు ఇవ్వబడ్డాయి. అది పాపం చేసినప్పుడు ఆ స్థితి రివర్స్ అయ్యింది.
రెక్కాడితే గాని డొక్కాడని స్థితికి ఆదాము యొక్క వారసులైన మానవులను తీసుకొని వచ్చింది. ఆ తదుపరి యేసుక్రీస్తు వారి యొక్క మరణం కారణంగా మరలా తిరిగి యేసుక్రీస్తు నందు మానవునికి రెక్కాడితేనే గాని డొక్కాడని స్థితి నుండి ఉచితముగా జనుల ఐశ్వర్యమును మీరు అనుభవించెదరు. విశ్వాసి కష్టార్జితము చేత బ్రతకడు, దేవుని కృప చేత బతుకుతాడు. విశ్వాసి పని చేస్తేనే బ్రతకడు, బ్రతుకుతున్నాడు గనక పని చేస్తాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు నందు వాగ్దానం చేయబడిన దీవెన పోషణ. ఉదాహరణ, అపోస్తలులు 12 మందిలో ఒకడు చనిపోయాడు, మిగిలిన వారితో ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళకూడదు? ఏమీ తీసుకెళ్ళకూడదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేశాంతరాలు ఖండాంతరాలు దాటి వెళ్ళేటువంటి వ్యక్తులకు ఏమిచ్చి పంపించాడు? ఏమీ ఇవ్వలేదు. భౌతికంగా డబ్బు ఇవ్వలేదు, భౌతికంగా ఏమీ ఇవ్వలేదు. కానీ ఏమిచ్చాడు తెలిసిన? అథారిటీ ఆఫ్ ద గాడ్, దేవుని అధికారమును ఆయన చేతుల్లో పెట్టి పంపించాడు. అర్థమవుతుందా? కనుక మీరు వెళ్ళిన చోట శుభవచనం వచ్చిన చోట మీరు దిగండి, అక్కడ వారు పెట్టింది మీ ముందు పెట్టింది తినండి, మీరు పని చేయండి అన్నాడు. కనుక వారు బ్రతుకుతున్నందుకు పనిచేశారు, పని చేసుకున్నందునే బతకలేదు వాళ్ళు. కనుక మన జీవము యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్నది, అది ఆయన చేత అనుగ్రహించబడుతుంది. కనుక క్రైస్తవుని యొక్క పోషణ భారము దేవునిది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? God is promising to the New Testament believers for the food and for the cloth. దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. అందుకని అన్నాడు, జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారన్నాడు. సోదరుడా, సోదరి, we are living because of the grace of God and the provision of God. దేవుని యొక్క కృప వలన, దేవుడిచ్చు వనరుల వలన మనం జీవిస్తాం. అపవాది యేసుక్రీస్తు ప్రభువును ఎత్తైన స్థలం మీదకు తీసుకుని వెళ్ళి దూకమంది, రాళ్లను చూపించి రొట్టెలుగా చేసుకుని తినమంది. ఆకలి కొన్నాడు ప్రభు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగలిగిన కెపాసిటీ ఉన్నవాడు ఆయన. కానీ అక్కడ అపవాది అడిగాడు, నీవు దేవుని కుమారుడు అయితే తినమన్నాడు. దేవుని కుమారుడే కనుక రుజువు చేసుకోవడానికి తినాల్సిన పని లేదు. కాబట్టి అక్కడ ప్రభువు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, మాత్రమే, నాట్ బై బ్రెడ్ ఎలోన్. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. దాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్. అది కృత నిబంధన. పాత నిబంధనలో మానవులు ఆహారంతోనే బ్రతుకుతామనుకున్నారు, కానీ ఆహారంతో కాదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మానవుడిని బ్రతికిస్తుంది అనేది చాలా తేటగా ప్రభువు లేఖనాలు ఎత్తి చూపించాడు. క్రొత్త నిబంధనలో దానిని మనం స్వతంత్రించుకుంటున్నాం. ఈ సత్యం అర్థం కాక అనవసరంగా కలవరపడుతూ ఉంటాం. మన బిడ్డలు ఏమవుతారు, చదువుతున్నారు, చదవటం లేదో, మార్కులు వస్తున్నాయి, రావటం లేదో, మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి, లేవు, లేదంటే మనం లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనలేము. ఎన్నో 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 ఆలోచనలు లోకాలు వస్తున్నాయి. కానీ విశ్వాసి కలవరపడాల్సిన పని లేదు. విశ్వాసి కలవరపడాల్సిన పని లేదు. ఒక విశ్వాసిని దేవుడు ఈ లోకంలోనికి పంపిస్తున్నాడంటే విత్ ఎ గ్రేటెస్ట్ ప్లాన్, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఆయన పంపిస్తున్నాడు తప్ప ఏదో యాదృచ్ఛికంగా నీవు నేను వచ్చి ఈ లోకంలో పడింది లేదు. ఆయన బృహత్తరమైన ప్రణాళిక మనపై, మన బిడ్డలపై ఉంది. రక్షించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు దేవుడు ప్రత్యేకముగా డిజైన్ చేశాడు. వారి బిడ్డలను దీవించుట ఆయన చేతులలో ఉన్నది. వారి గురించి విచారించాల్సిన పని ఏ తల్లిదండ్రులకు ఎన్నడూ లేదు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించక కంగారు పడుతుంటాం. సోదరుడా, సోదరి,
జనముల ఐశ్వర్యాన్ని అనుభవించేటట్టు చేస్తానన్నాడు. జనముల ఐశ్వర్యాన్ని అనుభవించేట్టు చేస్తానన్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, మనం నమ్ముదాం. తరువాత మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. మీరు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు. జాగ్రత్తగా వినండి. విశ్వాసులకు కొన్ని సందర్భాల్లో అవమానాలు కలుగుతాయి. అవి ముగింపు కాదు. ఆ అవమానములకు బదులుగా రెట్టింపు ఘనత వాగ్దానం చేయబడింది. కాబట్టి ప్రాసెస్ ఎట్లా ఉందంటే, ప్రణాళిక విధానం ఎట్లుందంటే, మొదట అవమానముల ప్యాకేజ్ వస్తుంది, ఆ తర్వాత 2 రెట్ల ఘనత ప్యాకేజ్ వస్తుంది. లోకంలో మొదట ఘనత ప్యాకేజ్ వస్తుంది, ఆ తర్వాత 2 రెట్ల అవమానం ప్యాకేజ్ వస్తుంది. లోకానికి ఆధ్యాత్మికత కదు వ్యత్యాసం ఏమిటంటే, లోకములో ఘనత 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 కోరుకుంటూ పోతాం, చివరికి అవమానంలో మిగిలిపోతాం. కానీ దేవుని యొక్క విధానంలో అవమానములు పొందుతూ పోతాం, చివరికి ఘనత రెట్టింపు ఘనత వైపు నడిపించబడతాం. ఇది వాస్తవం. ఇది వాస్తవం. దైవజనుల యొక్క జీవితాల్లో, దేవుని పిల్లల యొక్క జీవితాల్లో చూడగలిగాం. సోదరుడా, సోదరి, భౌతిక విషయాలలో కూడా దేవుడు ఘనతనిస్తాడు. ఇది వాస్తవం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. నేను సిఎస్ఐ చర్చిలో సభలు జరుగుతున్నప్పుడు ఈ మాటతో నేను ముగిస్తాను. ఒక 25 సంవత్సరాల క్రితం, 27 సంవత్సరాల క్రితం సిఎస్ఐ చర్చి కాంపౌండ్లో ఎక్కడైనా సభలు జరుగుతుంటే వెనకాల వెళ్ళి ఒక చిన్న స్థలం వెతుక్కుని కర్చీఫ్ వేసుకొని కూర్చొని వాక్యం వినేవాళ్ళం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆధ్యాత్మికంగా నాకు ఘనతనిచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్టేటస్కు దేవుడు నన్ను ఎదిగింపజేశాడు. నేనే పాటివాడిని. ఆనాడు కర్చీఫ్ వేసుకొని కూర్చున్నప్పుడు ఎంతటి పరిస్థితి ఉన్నదో నా అంతరంగా అంతకంటే తక్కువ ఉంది వాడు. కానీ దేవుడు ఘనపరిచాడు. కారణము అనేక అవమానముల గుండా నడిపించబడ్డాను. అనేకమైన అవమానముల గుండా నడిపించబడగా దేవుడు ఘనతను, రెట్టింపు ఘనతను అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, విశ్వాసికి మొట్టమొదట దొరికేది అవమానమే, కానీ తదుకు అది ఘనతకు దారితీస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి, మీ జీవితాలు ధన్యమవుతాయి. నిందకు ప్రతిగా పొందిన భాగమును అనుభవించి సంతోషిస్తారు. దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుతారు. నిత్యానందం వారికి కలుగుతుంది. నిత్య ఆనందము, ఎవరు ఇవ్వలేని ఆనందం, డబ్బు ఇవ్వలేని ఆనందం, శరీర సుఖాలు ఇవ్వలేనటువంటి ఆనందం, పరిశుద్ధాత్ముని అందలి ఆనందం విశ్వాసి అంతరంగంలో ఓవర్ఫ్లోయింగ్ జాయ్, ఎక్సీడింగ్ జాయ్ అనుభవించగలుగుతాడు. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం గన్బజార్ వాస్తవ్యులు చింతాడ రాంబాబు గారు, చంద్రమ్మ గారు, బిడ్డలు ప్రభు కిషోర్, ప్రభు రాకేష్, కుసుమాంజలి అను సహకరిస్తున్నారు. ఈ బిడ్డలను ప్రభు దీవించునుగాక. రేపటి నుండి మాసాంతం వరకు 5 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలు సత్యాన్ని గ్రహించుటకు శక్తినివ్వండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చింతాడ రాంబాబు, చంద్రమ్మ దంపతులను దీవించండి. బైబిల్ను గ్రహించుటకు ఈ ప్రియ బిడ్డలకు కృపనివ్వండి. అనేకమైనటువంటి అనుమానములతో ఉన్న వారికి పరిచర్య చేసే భాగ్యం నాకు కల్పించండి. అలాగే ప్రభు రాంబాబు గారి కుటుంబ సభ్యులను, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.